నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడి. ప్రభుత్వ పథకాలని, సబ్సిడీలను అందుకొని మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచన. దేశంలోని మత సంస్థలన్నిటిపైన బీజేపీ పెత్తనం చలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లుని ముందుకు తీసుకువచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడి. భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాలయ భూములపైన నిఘా ఉంచిందని ఆరోపణ. అప్పు చేసి పప్పుకూడు అన్న సామెతలా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలని చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు పరిపాలన సాగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. భారతదేశ వృద్ధి రేట్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని భారత గణాంకాలు వెల్లడించాయని వ్యాఖ్య. చైత్రమాసం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో వైభవపేతంగా వసంత నవరాత్రులు జరిగిన వైనం. వసంత నవరాత్రులు పుష్పార్చన ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అధికారులు వైభవపేతంగా నిర్వహణ. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలని, సబ్సిడీలని అందుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. జక్కంపూడిలో మినీ పారిశ్రామిక హబ్ ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్టెల్లా కళాశాలలో డిగ్రీ అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ఓరియంటేషన్ సెషన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలకి సంబంధించిన నాణ్యమైన విద్యని పొందగలిగితే వారికి మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎలిప్ సంస్థ ద్వారా నైపుణ్యాల శిక్షణ కోసం హబ్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు, ఎందరో మహిళల్ని మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కూడా సహకారం అందిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందుకొని చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ మేము ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి డిపిఆర్ చేయాలి. అంటే ఒక్కొక్క డిపిఆర్ హాఫ్ డే తను సోషల్ యాక్టివిటీగా ఇక్కడ ఉన్న బాగా ఆర్థికంగా అనుకోబడి ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరికతో తన సొంతంగా తన స్టాఫ్ను పెట్టి ఎక్కడైనా ఒక డిపిఆర్కి చూస్తే 10 నుంచి 15,000 చార్టెడ్ అకౌంటెంట్ మినిమం తీసుకునే పరిస్థితి రూపాయలు తీసుకోకుండా డిపిఆర్ కూడా పూర్తి చేసి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్లు తెప్పించి అందరినీ యువ పారిశ్రామికవేత్తల్లో కానీ మంచి ఎంటర్ప్రైనర్గా కానీ తయారు చేస్తాం. దాదాపు గత 3 నెలల నుంచి 550 డిపిఆర్ బ్యాన్ చేసినట్టు నిజంగా అప్లికేషన్ మా ఆఫీస్ నుంచి కానీ అప్లికేషన్స్ అన్ని వాళ్ళకి కూడా కోఆర్డినేట్ చేస్తుంది. అవుట్ గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇవాళ ఎంతో 1962 నుంచి పెట్టిన ప్రతిష్టాత్మక సంస్థ ఇక్కడ. ఈ సంస్థలో ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్లుగా తయారు చేసిన కళాశాలలు ఎక్కువ మంది విజయవాడలో లేకపోవడం మాకు దురదృష్టం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో నేను ఎంటర్ప్రెన్యూర్ అనే ఫ్యామిలీతో స్టార్ట్ చేసి P4 వరకు ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ సంస్కరణలో భాగంగా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఆ రోజు 1995లోనే ఎలిప్ అనే సంస్థని హైదరాబాద్లో ప్రారంభించి ఎంతో మహిళా పారిశ్రామికవేత్తల కింద అందరూ కోటీశ్వరులు అయ్యారు. ఇవాళ మీరు మనం చూస్తే మొన్న దసరా సమయంలోనూ ఎప్పుడో మొన్న 3 రోజులు వర్క్షాప్ కూడా పెడితే అందరూ వచ్చి ఇక్కడ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలిప్ వల్ల ఇక్కడ 2 పార్కులు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా జక్కంపూడి కాలనీలో ఎలిప్ సంస్థ 1 లక్ష SFT కూడా గత ప్రభుత్వ సమయంలో ఇస్తే కన్స్ట్రక్షన్ సగంలో ఆగింది. మన నందిగామ పర్యటన ప్రాంతంలో ముందు వాటిని ఎలిపులు తయారు చేసి వాళ్ళకి ఇమ్మని కోరటం జరిగిన వెంటనే వారు ఆదేశించడం కూడా అధికారం జరిగింది. ఇటువంటి ఎక్కువ మంది విద్యార్థులు కళాశాల నుంచి బయటకు రాగానే తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము ఆత్మవిశ్వాసం ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎన్నో అవకాశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఇటువంటి ఎన్నో అవకాశాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి. రాబోయే కాలంలో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి కూడా అవకాశాలు రాబోతున్నాయి. వీళ్ళందరూ మెరుగైన అవకాశాలు ఇచ్చే విధంగా మేము కూడా కొంతమంది కెరీర్ కౌన్సిల్ని ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో 7
కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయో అక్కడ దేశంలోని మత సంస్థలన్నిటిపైన బీజేపీ పెత్తనం చెలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లుని ముందుకు తీసుకువచ్చిందని, భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాలయ భూములపైన నిఘా ఉంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, బీజేపీ మతోన్మాద రాజ్యాంగ విరుద్ధ చర్యలపై పెద్ద ఎత్తున ఆందోళనకి సిపిఐ సిద్ధమైందని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ఏ మత సంస్థలైనా సరే తమ వ్యవహారాలని వారే స్వయంగా వ్యవహరించుకునేలా స్వేచ్ఛ కలిగించగా, దానికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చేయడానికి, అన్య మతస్థులని అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అది అంతటితోనే ఆగబోదని, ఖచ్చితంగా క్రైస్తవ ఆలయాలపైన, ఆస్తులపైన, మత వ్యవహారాలపైన దాడులు చేస్తారని, ఇదే ధోరణితో ముందుకు పోతారని, దేవాలయ భూములపైన ఇదే కార్యక్రమాలు చేపడతారని ఆ రోజు కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ చెప్పాయని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అది భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి అత్యంత ప్రమాదం దీని ద్వారా రాబోతుంది. ఏదో ముస్లింలకు సంబంధించిన అంశంగా మాత్రం చూడండి. ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 25 and 26 రాజ్యాంగంలో 25, 26 అధికరణాలకు సంబంధించి చాలా క్లియర్గా ఉంది. భారతదేశంలో ఏ మతస్థుడైనా సరే స్వేచ్ఛగా జీవించవచ్చు, అదేవిధంగా వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించవచ్చు, వాళ్ళ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి అధీనంలో వాటిని నడుపుకోవచ్చు. దురదృష్టం ఏమంటే ఇవాళ ప్రభుత్వ జోక్యము ఇక్కడ స్టార్ట్ అయింది. వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళందరితో ఆగదలుచుకోలేదు. ఇప్పుడు క్రైస్తవుల ప్రాపర్టీస్ అన్ని కూడా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏముందో దాని గురించి వాళ్ళ వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మాకు సమాచారం ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వారి ఇంగ్లీష్ పత్రిక ఆర్గనైజర్లో ఆల్రెడీ ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఆ ఆర్టికల్ ఏమంటే, దేశవ్యాప్తంగా క్యాథలిక్ చర్చెస్కి బ్రిటిష్ ప్రభుత్వము 7 కోట్ల హెక్టార్ల భూమిని లీజుకి ఇచ్చారని చెప్పి ఆ ఆర్టికల్ రాశారు. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ క్రైస్తవుల ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే సమాచారాన్ని సేకరిస్తూ ఉంది. అటు క్రైస్తవులు, ముస్లింలు అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆస్తులపై కూడా వాళ్ళు రాబోతూ ఉన్నారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన ఈ రాజ్యాంగం ప్రకారం ఏదైతే మత స్వేచ్ఛ ఉందో, అప్పు చేసే పప్పుకూడు అన్న సామెతలాగా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. భారతదేశ వృద్ధి రేట్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని భారత గణాంకాలు వెల్లడించాయని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, కొత్త కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. 3వ డివిజన్ పరిధిలోని కామినేని నగర్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ మేరకు ప్రజలను కలుసుకుని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన టీడీపీ కార్యకర్త స్వయం ఉపాధి నిమిత్తం ప్లాట్ఫామ్ రిక్షా పంపిణీ చేయడం జరిగింది. అలాగనే అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అనేక సత్ఫలితాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకి అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. షాప్ దగ్గర ఉందా, లేకపోతే మీరు ఎవరి దగ్గర ఎక్కడ పెడతారు? ఇది నాయుడు గారు 1 సంవత్సర కాలం పరిపాలనలోనే మన జీడిపి వృద్ధి రేటు భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి, ప్రజలకి సౌకర్యాలు కలిగించడానికి, ఉద్యోగ కల్పనకి, సంక్షేమ కార్యక్రమాలకి, ఈ 4టికి ప్రాధాన్యత ఇచ్చి సంపద పెంచి మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేయాలి, అప్పు తెచ్చి పప్పుకూడలేగా కార్యక్రమాలు చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అనేకమైన సత్ఫలితాలు, అనేకమైన కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. గత
ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు. మరి వృద్ధి రేటు పెరగటం అంటే భారతదేశంలో రెండో రాష్ట్రంగా వచ్చిందంటే గతంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రం. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో మైనస్ వచ్చింది, వృద్ధి రేటు మైనస్ వచ్చింది. ఒకవేళ ఏదైనా 5 సంవత్సరాల్లో ఒకసారి 2 సార్లు వస్తే అది 2-3% రావడం జరిగింది. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సహకరించి మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, రాబో తరాల యొక్క అవసరాలని తీర్చడానికి భారతదేశంలో ఏ విధంగా వృద్ధి రేట్లో 2వ స్థానంలో వచ్చిందో అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానంలో పొందేటట్టు, సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటట్టు, సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమం 2 కళ్ళగా ముందు 2 కళ్ళ సిద్ధాంతంతో ఆయన ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా మీరందరూ సహకరించాలని బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్ర మాసం సందర్భంగా వసంత నవరాత్రులు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాలు ముగింపు రోజున వేద పండితులు వేదఘోష నడుమ కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన నయనానందంగా సాగగా వసంత నవరాత్రులు పుష్పార్చనల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అధికారులు వైభవపేతంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్ర మాసాన్ని పురస్కరించుకుని వసంత నవరాత్రులు కన్నుల పండుగగా నిర్వహించారు. వసంతోత్సవాలు ముగింపు రోజున నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణ శోభితంగా సాగింది. అనేక పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక అర్చన చేశారు. వైదిక కమిటీ సభ్యులు, అర్చకుల వేద మంత్రోత్సరణ నడుమ జగన్మాతకు విశేష అర్చన నిర్వహించడం జరిగింది. అనంతరం వైదిక కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ చైత్రమాసంలో సాత్విక రూపం ఉండే జగన్మాతకు విశేషమైన పుష్పార్చన ఆగమోక్తంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. వసంత నవరాత్రులు పుష్పార్చన ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్ని శాఖల అధికారుల్ని ఆదేశించారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరి పరిష్కారం ఉండాలని కలెక్టర్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పీజీఆర్ఎస్లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు. అర్హతను పరిశీలించాలని, అనర్హత ఉంటే తగిన కారణాలని అర్జీదారునికి వివరించాలని తెలియజేశారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తుల్ని అవసరమైతే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని అన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కారం ఉండాలని అన్నారు. గడువులోగా పరిష్కరించవలసిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని, గడువు తీరిన అర్జీలు ఏ శాఖలోనూ పెండింగ్ ఉండరాదని కలెక్టర్ తెలిపారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగింది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం, ఆ మర్నాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సాంప్రదాయం ఇంద్రకీలాద్రిపై సాంప్రదాయంగా కొనసాగుతుంది. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనే పిలుస్తారు. ఈ దశమి రోజున శ్రీరామ నామస్మరణ చేయటం, శ్రీ దుర్గా మల్లేశ్వరుల సన్నిధిలో శ్రీరామ పూజ ఉత్తమమని పురాణాలు పేర్కొంటాయి. రాజగోపురం ముందు కళావేదికపై శ్రీరామ పట్టాభిషేకం
కుంకుమాభిషేకం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు. स्थापयामि पूजयामि सुयज्ञमहर्षये नमः सुयज्ञमहर्षमावाहयामि स्थापयामि पूजयामि विजयाय नमः विजयमावाहयामि स्थापयामि पूजयामि वसिष्ठ वामदेव जाबालिकाश्यप कात्यायन सुयज्ञ विजयो गौतमस्तथा अष्टमहर्षमवं आवाहयामि स्थापयामि पूजयामि आवाहदेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः ध्यायामि सर्वेभ्यो देवी देवताभ्यो नमो नमः पुरुषसूक्तविधानेन पूजां च करिष्ये स्वामीन्द्र जगन्नाथ यावत् पूजावसानकं तावत् तन्त्रिभावेन कलशेऽस्मिन् पीठे सर्वेषां सर्वे देवता परिवार मण्डपस्य आवाहितेभ्यो देवेभ्यो मुहूर्तोऽस्तु नमोस्तु रामाय सलक्ष्मणाय दिव्ये च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानलेभ्यः नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वेलासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते दत्तं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजेष्यामि भूमिसुता पुरुस्तु हमां पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोर्वायुवादिकोणेषु च सुग्रीवस्य विभीषणस्य युवराट् तारासुतो जाम्बवान् कोमलरतिं रामं भजेष्यामलरामचन्द्राय 45 ఏళ్ల కాలంలో ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా బీజేపీ అభివృద్ధి చెందిందని మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి తెలిపారు. బీజేపీ ఆవిర్భావ వేడుకలు శ్రీరామనవమి పర్వదినం ఒకే రోజు రావటం బీజేపీ శ్రేణులకి నిజమైన పండగని అన్నారు. మోడీ నాయకత్వంలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి ఆధ్వర్యంలో చిట్టూరి కాంప్లెక్స్ వద్ద బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఉత్తమ్ చంద్ బండారి, పీయూష్ దేశాయి, పొట్టి శ్రీహరి కలిసి కేక్ను కట్ చేసి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అనేక మంది కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని, ఇతర పార్టీలు అధికార వ్యామోహంతో ముందుకు వస్తే బీజేపీ మాత్రం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలియజేశారు. శ్రీరామనవమి బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఒకే రోజు రావటం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా వేడుకల్ని జరిపారు. एक मिनट से नहीं ना खाएगा हाँ एक वालों के लिए भारत माता की जय శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఏదైతే ఈరోజు పాత బస్తీలో మన బండారి గారు, పొట్టి శ్రీహరి గారి ఆధ్వర్యంలో 45వ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ పార్టీ ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ గారు, వాజ్పేయి గారు, అడ్వాణీ గారు ఈ పార్టీని తెచ్చడం కారణం ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ సీనియర్ నాయకులందరికీ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. వికసిత భారత్ కింద ఏదైతే మోదీ గారు ముందుకు వెళ్తున్నారో మీరందరూ ప్రజలు కూడా దాన్ని సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ప్రజల సమస్యల్ని వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పౌరుల అవసరాలు, నగరాభివృద్ధి, ప్రణాళికలు, మౌలిక సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ప్రజల సమస్యల్ని వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకి సూచనలు చేయడం జరిగిందని అన్నారు. పౌరుల అవసరాలు, నగరాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతలలో సవరణ ఆవశ్యకతలపై సీఎం చంద్రబాబుకి వడ్డే బహిరంగ లేఖ పుస్తకాన్ని అందరూ చదవాలని సినీ నటుడు సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి కోరారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులకి చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొని రావాలని తెలియజేశారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత కృషి చేశారని, రాష్ట్రాలు బాగుంటేనే కేంద్ర పనితీరు బాగుంటుందని వివరించారు. అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పథకాలను సవరణలు చేయాలని కోరారు. ఆయన హైలైట్ చేశారు. అంతేకాకుండా మన విద్యా విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా మనల్ని ఆల్రెడీ పట్టి చదివి చేస్తారు. అందులో రూపొందించిన పుస్తకం రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ప్రముఖ దర్శక నిర్మాత నటుడు శ్రీ ఆర్ ఆహ్వాని. నేను ఎక్కువ సమయం తీసుకోను. మారవలసినటువంటి ఆవశ్యకత మన రాష్ట్రంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేటటువంటి ధనం, అట్లాగే కేంద్రం నుంచి వచ్చేటటువంటి ధనం, బ్యాంకుల నుంచి తీసుకునేటటువంటి రుణం, వీటన్నిటినీ కూడా ఓవరాల్ గా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రజలందరూ పేద ధనిక తారతమ్యం లేకుండా 50 మంది ప్రజలకి కూడా మేలు చేకూరేటటువంటి విధంగా ఎలా చేస్తే బాగుంటుంది. ఈ రోజు ప్రభుత్వం అమలు చేద్దామనుకుంటా ఉన్నటువంటి పథకాలలో అవి ఇప్పటికిప్పుడే అవసరం లేకపోయినా చాలా ఎక్కువ ధనం ఖర్చు అయ్యేటటువంటి పథకాలను చేపట్టితే ఇతర ప్రాంతాలలో తక్షణం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండి ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్న వాటిని పరిష్కరించేదానికి తగిన విధంగా నిధులు ఉండవు. ఆ ఇబ్బంది వస్తుంది. అందువల్ల దీర్ఘకాలం ఆ పేదరికము కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో కొద్దిమంది కాంట్రాక్టర్లకో కొద్దిమంది రాజకీయ నాయకులకో ఏటీఎం లాగా కొన్ని పథకాలు పనిచేస్తాయి, ఉపయోగపడతాయి. అందువల్ల వాటిని మార్చుకోండి అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రకి మున్సిపల్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యానవన ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు తదితర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన వివరించారు. ముఖ్యంగా ఉద్యానవన శాఖ విభాగంలో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత ఉద్యానవన శాఖ అధికారి వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుందని తెలియజేశారు. అధికారి నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకి యూనిఫామ్, పనివేళల్లో సమస్యల్ని గురించి ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై దృష్టి సారించి తగు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు బంధన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యానవన శాఖ విభాగంలో ఉన్నతాధికారులు ఆదేశించినా కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి అధికారి నమ్మక నీరెత్తినట్టుగా నిమిత్త మాత్రంగా వ్యవహరించడం అని చెప్పనేది ఇది గత 2 మాసాలుగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామం. దీని మీద స్పందించండి అని చెప్పనని ఇతర అధికారులకి, ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి ఏసీ జనరల్ గారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అది యూనిఫామ్ విషయం కావచ్చు, ఐడి కార్డ్స్ విషయం కావచ్చు, వాళ్ళ పని వర్కింగ్ అవర్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వాళ్ళ వీక్లీ సండేస్ హాలిడేస్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఏ విషయమైనా స్పందించేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. అందుకని ఏడీహెచ్ గారు ఈ రకంగా ఆయన వ్యవహార శైలి రకంగా ఉంది కాబట్టి
దానికి సంబంధించినటువంటిది మీరు పరిశూ చేయండి అని పైన ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజెప్పాం. రెండో విషయం, మెకానిక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, పార్క్ సెక్షన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఇష్యూ కానీ, అలాగే మన ఎస్టీపీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఈ 4-5 విభాగాలకు సంబంధించి శాలరీస్ పెంపుదలకి సంబంధించినటువంటి విషయం ఏమాత్రం కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి కనపట్ల. దాని మీద స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆప్కాస్కి సంబంధించినటువంటి విషయంలో ఆప్కాస్ ఏదైతే రద్దు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, గతంలో నిలిపివేసిన వీడీఏను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సోమవారం అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పి అనిల్ కుమార్ మాట్లాడారు. నాన్ రెగ్యులర్ ఉద్యోగ కార్మికుల సమస్యల్ని పరిష్కారం కోరుతున్నామని తెలియజేశారు. విద్యుత్ సంస్థల్లో అనేక సంవత్సరాలుగా సబ్స్టేషన్స్ ఆపరేటర్లు, వాచ్మెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, బ్రేక్డౌన్ సిబ్బంది, బిల్ కలెక్టర్స్, మీటర్ రీడర్స్, స్పోర్ట్ హమాలీలు, ఎస్పీఎం తదితర క్యాడర్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. అనేక సమస్యలతో తాము ఇబ్బందులకి గురవుతున్నారని అన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని, వాటి పరిష్కారానికే కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు అధికారులు అక్కడ సీఎండీ ఆఫీస్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులకి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నారు ఈరోజు యాజమాన్యాలు. ఉన్న చట్టాలను అమలు చేయడం లేదు. వీడీఏ 2018 నుంచి ఎత్తేసారు. అగ్రిమెంట్లో ఎరియర్స్ ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా ప్రాస్పెక్టివ్ అగ్రిమెంట్ అనేటువంటిది తప్పుడు అగ్రిమెంట్ 1104 నాయకత్వంలో జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకి ఎగ్గొట్టారు. పెయిడ్ హాలిడేస్ కూడా ఈరోజు ఇవ్వకుండా, హాలిడేస్ అమలు చేయకుండా జాతీయ సెలవుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీని యజమాని అరెస్ట్ చేయొచ్చని కూడా ఈ చట్టంలో ఉంది. కానీ అయినా యజమానులు వారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు విద్యుత్తులో ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయడంలో ప్రైవేటు వాడికి చౌకగా వీళ్ళకి అతి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని అప్పచెప్పాలి. స్కిల్డ్ కార్మికులుగా ఉన్నప్పుడు కూడా అతి తక్కువ జీతాలతో ఒప్పందం చేయడం కూడా అదే కారణం. గతంలో 28% ఫిట్మెంట్ పర్మనెంట్ కార్మికులు చేస్తే, కానీ 2024లో చేసిన ఒప్పందంలో కేవలం 8%తో మాత్రమే చేశారు. చేతగాని దద్దమ్మ యూనియన్ల వల్ల ఈరోజు కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల రూపాయలు కోల్పోతూ ఉన్నారు. అందువల్ల ఈరోజు యావత్ కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఐక్యం చేయడానికి ఈరోజు సిఐటియు ముందుకొచ్చింది. సిఐటియున వీడీఏ సాధిస్తాం, ఖచ్చితంగా వేతన ఏరియాలను సాధిస్తాం, రెగ్యులరైజేషన్. మెగా డిఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయులకి, ఈవెంట్స్ కి వెయిటేజ్ మార్కులు కల్పించి వ్యాయామ విద్యలో ఉన్నతమైన క్రీడాకారులకి ప్రాధాన్యత చూపించాలని ఏఏవైఎఫ్ అనుబంధ సంస్థ ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులు ఎలాంటి క్రీడలు ఆడకుండా, క్రీడల పట్ల అవగాహన లేని వారికి ఉద్యోగం వస్తే వ్యాయామ విద్యకి, క్రీడలకి ఆంధ్రప్రదేశ్లోని క్రీడాకారులకి భవిష్యత్తు లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయులకి, ఈవెంట్స్ కి వెయిటేజ్ మార్కులు కలపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమైక్య ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు లంకా గోవిందరాజు మాట్లాడారు. ఎటువంటి క్రీడల పట్ల అవగాహన లేకుండా క్రీడాకారులు కానీ వారు వ్యాయామ ఉపాధ్యాయులు ఉద్యోగం పొందటానికి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. 100 మార్కులకి పరీక్షలు నిర్వహిస్తే క్రీడల పట్ల ఎటువంటి అవగాహన లేని వారికి ఉద్యోగం వస్తే వ్యాయామ విద్యకి, క్రీడలకి ఆంధ్రప్రదేశ్లోని క్రీడాకారులకి భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు. కనుక మా యందు దయ ఉంచి వ్యాయామ విద్యలో క్రీడాకారులకి న్యాయం జరగాలంటే నిజమైన క్రీడాకారులకి అర్హత కలిగించి ఈవెంట్స్ మార్కులు కల్పిస్తారని కోరుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రావడం జరిగింది. 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మేము ఒక్కడే కోరుతా ఉన్నాం. నిజమైన క్రీడాకారులు మంచి పిల్లలకి క్రమశిక్షణ రావాలంటే స్కూళ్ళలో నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలంటే డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పీఈటీలు స్పోర్ట్స్లో తక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పి ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్లు కొనుక్కొని వచ్చి పీఈటీలకి డిఎస్సిలో కాంపిటీషన్ గా మారుతా ఉన్నారు. దీనివల్ల కనీసం వాళ్ళకి ఫ్లాగ్ కట్టాలో తెలియదు, పిల్లల్ని క్రమశిక్షణ ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి వాళ్ళంతా వ్యవస్థలోకి వస్తే వ్యవస్థ అంతా నిర్వీర్యమవుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు రావాలంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, క్రీడల్లో మనము ఏ స్థాయిలో ఉన్నామనేది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వెనకంజలో ఉంది. నిజమైన స్కూల్ గేమ్స్లో కూడా మనం రాణించలేకపోతున్నాం, మంచి క్రీడాకారులు అందించలేకపోతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడమే దీనికి కారణం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని డిఎస్సిలో ప్రతి డిఎస్సిలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ పోస్టులను భర్తీ చేస్తూ, అదేవిధంగా ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు పోతున్నారు. అక్కడ వాళ్ళకి అట్రాక్షన్ ఇచ్చేటువంటి గేమ్స్, రిక్రియేషన్ గేమ్స్ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం ఎలిమెంటరీ స్కూళ్ళలో పీఈటీ టీచర్లు లేకపోవడం వల్ల వాళ్ళని 4 గోడల మధ్య పరిమితం చేస్తారు. ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘం ఏఈఎల్సీ ప్రస్తుత కమిటీలు అన్ని కూడా రద్దు చేయడం జరిగిందని ఏఈఎల్సీ ట్రెజరర్ డాక్టర్ ఎల్ లాజరస్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఏఈఎల్సీ సంఘంలో నెలకొన్న పరిస్థితులపై కోర్టు తీర్పు ద్వారా ప్రస్తుత అన్ని కమిటీలు రద్దు చేయడం జరిగిందని తెలిపారు. కోర్టు తీర్పుని తాము స్వాగతిస్తున్నామని, కావున ఏఈఎల్సీ సంఘస్థులు అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు వచ్చి ఒక మంచి నూతన నాయకత్వం స్థిరత్వంగా ఏర్పాటు చేసుకోవాలని, మన సంఘమును తిరిగి కట్టుకొని మరియు అభివృద్ధి చేసుకున్నటకి ముందుకు రావాల్సిందిగా సంఘ సభ్యులను కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ గుంటూరు వారి సంఘం తరఫున మన మధ్యలో లాజరస్ గారు కోశాధికారి వారు ఉన్నారు. అలాగే పద్మలీల గారు, అడ్వకేట్ గారు, దయానందం గారు క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్ గా పనిచేశారు. శ్రీ కన్నల్ గారు ఉన్నారు. మేమందరం కూడా ఎందుకు ఈరోజు సమావేశం పెట్టామంటే, ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం 2021 నుంచి కూడా కొంత లీడర్షిప్ క్రైసిస్ నడుస్తాం. 2021లో లాజరస్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది. అయితే దాని మీద ఈ పరదేశ్ బాబు గారు ఏం చేశారంటే, ఆయన రిటైర్ అయిపోయినా కానీ నేనే ఎలక్షన్ కండక్ట్ చేస్తానని ఆయన కోర్టుకు వెళ్ళి ఒక తాత్కాలికమైన ఆర్డర్ తీసుకుని వచ్చారు. అప్పుడు ఆయనే కమిటీగా ఉన్నాను కాబట్టి నేనే దీన్ని కొనసాగిస్తానంటే 2022లో అప్పుడు కూర్చున్న కమిటీని వితౌట్ ఎనీ పాలసీ మేకింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేయమని ఆయనకి ఇచ్చారు. దాన్ని మరి సవాల్ చేస్తూ రిట్ అపీల్స్ లో శ్రీ లాజరస్ గారు రిట్ అపీల్ నెంబర్ 1033 అని ఇంకొక రిట్ అపీల్ వారు వేయడం జరిగింది హైకోర్టులో డివిజన్ బెంచ్ లో. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని సుదీర్ఘ వార్తలు విన్నాక మొన్న ఏప్రిల్ 3వ తారీఖు 2025 జడ్జిమెంట్ డిక్లేర్ చేశారు. ఇంకా రిటర్న్ జడ్జిమెంట్ రాలేదు. జడ్జిమెంట్ ఏమన్నారంటే, ఎవరిని కూడా ప్రస్తుతానికి మేము గుర్తించట్లేదు, ప్రెసిడెంట్ అనే ఎవరు ఎలక్షన్ లో మేము గుర్తించట్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడి. ప్రభుత్వ పథకాలని, సబ్సిడీలను అందుకొని మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచన. దేశంలోని మత సంస్థలన్నిటిపైన బీజేపీ పెత్తనం చలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లుని ముందుకు తీసుకువచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడి. భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాలయ భూములపైన నిఘా ఉంచిందని ఆరోపణ. అప్పు చేసే పప్పుకూడు అన్న సామెతలా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు పరిపాలన సాగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. భారతదేశ వృద్ధి రేట్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని భారత గణాంకాలు వెల్లడించాయని వ్యాఖ్య. చైత్రమాసం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో వైభవపేతంగా వసంత నవరాత్రులు జరిగిన వైనం. వసంత నవరాత్రులు పుష్పార్చన ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అధికారులు వైభవపేతంగా నిర్వహణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.